పాలమూరు రంగారెడ్డికి 60% నిధులు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ. జాతీయ హోదా ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆ విధానం లేదన్న షెకావత్ కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్దీప్ సింగ్లతోనూ భేటీ. విభజన సమస్యలు, ఐపీఎస్ క్యాడర్ పెంపు, మెట్రో రెండో దశ తదితర అంశాలపై వినతులు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 60% నిధులు ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రాజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో షెకావత్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలను కలిశారు. రాష్ట్ర విభజన సమస్యలు, ఐపీఎస్ క్యాడర్ పెంపు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా, వివిధ పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇదంతా మాట్లాడే బదులు నేను అడిగేది ఏంటంటే, పాలమూరు రంగారెడ్డికి 60% నిధులు అంటే, ఉదాహరణకు పాలమూరు రంగారెడ్డి ఉదాహరణకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 100 రూపాయలు అయితే అనుకో, 100 రూపాయలు అనుకుందాం. ఈ 100 రూపాయల్లో 60 రూపాయలు మేమే భరిస్తాం అంటుంది కేంద్రం. 60 రూపాయలు మేమే భరిస్తాం అంటారు. యాక్చువల్ దీనిది కోట్లలో ఉంటుంది, ఎన్నో కోట్లు ఉంటుంది. ఆ పూర్తి ఎన్ని కోట్లు అనేది ఈ ప్రాజెక్ట్కి ఎన్ని కోట్లు పెట్టబోతున్నా అనేది మనకు తెలియదు. కానీ ఉదాహరణకు 100 రూపాయలు అయితే 60 రూపాయలు 60% అంటే 60% నిధులు. 40% మీరు పెట్టుకుంటే, 40 రూపాయలు రాష్ట్రం పెట్టుకుంటే 60 రూపాయలు 60% మేం భరిస్తామని ఇక్కడ కేంద్రానికి సంబంధించిన జలశక్తి దీనికి సంబంధించి జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నీళ్ల మీద డబ్బులు అనవసరంగా వృధా చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణలో సింపుల్గా చెప్తా, తెలంగాణలో 100 మంది ఉంటే 63 మందికి భూమి లేదు. 63 మందికి భూమియే లేదు. భూమే లేనప్పుడు ఇన్ని వందల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి నీళ్ల మీద ఎందుకు పెడుతున్నారు అనేది ప్రధానంగా మనం చర్చించవలసిన అంశం. 3.5 కోట్ల ప్రజలు అంటారు కదా, 60% మందికి, 60% కుటుంబాలకు, మందికి కూడా కాదు, 60% కుటుంబాలకు భూమి లేదు, ఎకరం భూమి లేదు. మరి 60% మంది కుటుంబాలకు భూమి లేనప్పుడు ఇన్ని కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి, ఇవన్నీ దేనికి? అంటే 40 కుటుంబాలకు భూమి ఉంటే ఆ 40 కుటుంబాల కోసం ఇన్ని లక్షల నిధులను ఖర్చు చేస్తున్నారు. ముందు భూమి పంచినాక ప్రాజెక్టులు కడితే బాగుంటుంది. ఇది జరుగుతున్న దుర్మార్గం. దీన్ని చాలా మంది మేధావులు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. కేసీఆర్ భూమి పంచుతానంటే ఒట్టిగా పిచ్చోళ్ళలాగా భూమి పంచుతానలే, భూమి లేదని తెలుసు. ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు భూమి లేదని తెలిసి పంచుతానని ఏం చేసిండు, 1 టైం సర్వే అని ఓ ఏషం కట్టి ఆ 1 టైం సర్వే ద్వారా ఎవరెవరికి భూములు ఉన్నాయని లెక్క కట్టింది. అంత రెడ్డుల దగ్గర, వెలుమల దగ్గర ఉన్నది భూమి, లేకపోతే ఇంకో కాస్టు మున్నూరు కాపుల దగ్గర ఉంటుంది. ఈ మూడు సామాజిక వర్గాల దగ్గరనే దాదాపు 80 నుండి 90% భూమి పడాబడి ఉన్నది. దీన్ని పంచాలి. వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? దీన్ని కనుక పంచిండ్రు అనుకో, పంచడం అంటే ఏమున్నది, ప్రభుత్వం చేతిలోకి తీసుకోవడం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కడతా అన్నప్పుడు వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భూమిని గుంజుకుంటారు ప్రభుత్వం. అదే విధంగా ఈ 3 సామాజిక వర్గాల దగ్గర భూమి ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభుత్వం ధర వాళ్ళకి కట్టించి వాళ్ళ దగ్గర నుంచి భూమి కొని లేని వారికి భూమిని పంచాలి. అది భూ పంపిణీ అనేది. ఇది చేస్తా అన్నాడు కేసీఆర్. చేస్తానని ఏం చేసిండు, 1 టైం సర్వే తోటి ఎవరెవరికి ఎన్ని భూములు ఉన్నాయి ఆమె బయటికి తీసి, అమ్మ ఇదంతా మా వాళ్ళ దగ్గర, మా 3 కులాల దగ్గరనే ఈ భూమి ఉన్నది కాబట్టి దీన్ని ముట్టుకుంటే నా అధికారం పోతుంది. ఎందుకంటే వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ కాస్ట్, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఓట్లేపించే స్థాయి ఉన్నోళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నోళ్ళు ఈ 3 కులాలు. కాబట్టి మనం ఈ 3 కులాలను డిస్టర్బ్ చేసి భూమి గుంజుకొని ఎస్సీ, బీసీ, ఎస్టీలకు ఇచ్చినామా మన అధికారం కోల్పోదు. కాబట్టి భూ పంపిణీ చేయొద్దు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వద్దు. దానికోసం ఏం చేయాలి, ముష్టిగా 10 లక్షల రూపాయలు ఇస్తే అయిపోతుంది అనుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎవరెవరికి భూములు ఉన్నాయో వాళ్ళకు లబ్ధి చేకూర్చడానికి ఈ పని ముందటేసుకున్నట్టు తెలుస్తాను.